వేదాంతార్థతదాభాస క్షీరనీర వివేకినం నమామి భగవత్పాదం పరహంస ధురంధరం. భారతీతీర్థనామ్నా యో భాభిः సందీపయన్ జగత్ అజ్ఞానధ్వాంత సంఛేత్తా జయత్యద్య జగద్గురుః. విధుశేఖర భారత్యాః శ్రయామి చరణాంబుజం ప్రజ్ఞానమకరందేచ్ఛు శిష్య భ్రమర జీవనం. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ సన్మార్గ కార్యక్రమమునకు స్వాగతం పలుకుతున్నాము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఎప్పుడైతే అధర్మం హద్దు మీరుతుందో, ధర్మ మార్గమునకు మానవ ప్రయత్న సాధ్యమైన రక్షణ సరిపోదో, అప్పుడు భగవంతుడే స్వయంగా అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాడు అనే విషయం ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తున్నది. దీనికి అనుగుణమైన ఎన్నో కథలు మనకి పురాణంలో ఉన్నాయి. నరసింహావతారం కానీ, కృతయుగంలో, త్రేతాయుగంలో రామావతారం కానీ, ద్వాపరయుగంలో కృష్ణావతారం కానీ ఈ మాటకి తార్కాణలై, ఈ ప్రతిజ్ఞకి నిదర్శనాలై ఉన్నాయి. అదేవిధంగా 12 శతమానాలకు పూర్వం కలియుగంలో ఈ సనాతన వైదిక ధర్మమునకు మరల ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడగా కైలాసవాసి అయిన పరమేశ్వరుడు మరల అవతరించే సందర్భం ఆసన్నమైంది. వైదిక ధర్మమునకు విరుద్ధంగా నాస్తికుల యొక్క వాదం ఒకవైపు ఉండగా, మరొక వైపు వైదిక ధర్మంలోనే అంతఃశాఖలైన శైవ వైష్ణవ శాక్త గాణపదాది మతాలు పరస్పర కలహాలతో నామరూపాల్లో ఉండే ఏకతత్వాన్ని గ్రహించలేక కలహించి సనాతన ధర్మానికి లోపల నుండి ఒక అంతర్దౌర్బల్యాన్ని కలిగించగా, ఆ సనాతన ధర్మమునకు ఒక దృఢమైన ఆలంబనను ఇవ్వడానికి, ఒక ఐకమత్యాన్ని ఇవ్వడానికి పరమేశ్వరుడు కాలటి అగ్రహారంలో కేరళ రాజ్యంలో అవతరించాడు. ఆర్యాంబ శివగురువులు అనే పుణ్యదంపతుల యొక్క తపఃఫలితంగా వైశాఖ శుక్ల పంచమి నాడు శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించారు. వారు పుట్టినది ఆదిగా ఎన్నో అతిమానుషమైన లీలలను ప్రదర్శించారు. ఆ లీలలు మానవ మాతృలకు సాధ్యములు కావు అనే విషయాన్ని తెలిసి జనులందరూ కూడా వారిని పరశివావతారంగా గుర్తించారు. దీనికి మనకి పురాణ ప్రమాణము కూడా కలదు. చతుర్భిః సహిత శిష్యైః శంకరోవతరిష్యతి వ్యాకుర్వన్ వ్యాససూత్రార్థం శృతేరర్థం యథోచితం అని. 4 ప్రధాన శిష్యులతో సాక్షాత్తు శంకరుడే శంకరాచార్య రూపముగా అవతరిస్తారు. ఆ అవతార కార్యం ఏమిటి అని చెప్పంటే, ఈ అవతారంలో ఏ రాక్షసులని కూడా సంహరించాల్సిన అవసరం లేదు, చేత ఆయుధాన్ని పట్టాల్సిన అవసరం లేదు. నిర్మూలించాల్సింది ఏమిటంటే జనుల యొక్క అజ్ఞానము. కాబట్టి ఈ అవతారంలో భగవంతుడికి ప్రధానమైన కార్యం ఏమిటంటే వ్యాససూత్రార్థం శృతేరర్థం యథోచితం వ్యాకుర్వన్. అద్వైత తత్వాన్ని చెప్పే వ్యాసమహర్షి వ్రాసిన బ్రహ్మసూత్రాలకు తగిన అర్థాన్ని చెప్పడము, అదేవిధంగా ఈ అద్వైత తత్వానికి మూల ప్రమాణమైన శృతులకు కూడా తగిన అర్థాన్ని చెప్పి జనులకు ఈ తత్వబోధని చేయడం అనేది ఈ శంకరావతారం యొక్క ప్రధాన ప్రయోజనం. వారి అవతార కాలం చాలా స్వల్పమైనది. వారు 32 ఏళ్ళు మాత్రమే ఈ భూమిపై పాదం మోపారు. అయినప్పటికీ వారు సాధించిన కార్యాలు వందల ఏళ్లలో కూడా ఇతరులు ఎవ్వరు కూడా సాధించలేరు. అటువంటి కార్యాలను మనం చూసినట్లయితే వాటి అన్నిటికీ కూడా హేతు ఒకటే, అపారమైన కరుణ. ఈ లోకము అజ్ఞానములో ఉన్నది, సరియైన మార్గాన్ని తెలుసుకోలేకపోతోంది, శాశ్వతమైన సుఖాన్ని పొందలేకపోతోంది. వారికి సన్మార్గోపదేశం చేయాలి అనే ఏకైక హేతు, ఇటువంటి కరుణ మాత్రమే హేతువుగా భగవత్పాదులు ఎన్నెన్నో అవతార కార్యాలను చేశారు. దీనికి వారి చిన్ననాడే జరిగిన ఒక సంఘటన, వారు గురుకులవాసం చేస్తున్న కాలంలో బ్రహ్మచారి ధర్మాన్ని అనుసరించి వారు భిక్షాటనకు వెళ్ళారు. ఆ భిక్షాటనలో ఒక పేదరాలైన విప్ర స్త్రీ యొక్క ఇంటికి వారు రాగా ఆవిడ ఏమీ సమర్పించలేకపోయినది. అప్పుడు ఒట్టి చేతులతో వచ్చిన వడుగును పంపించలేక ఆవిడ వడిలిపైన ఒక ఉసిరికి కాయను మాత్రమే సమర్పించినది. ఆవిడ యొక్క ధర్మనిష్టను చూసి, గృహస్థ ధర్మం పట్ల ఆవిడకుండే నిష్టను చూసి భగవత్పాదులు సంతోషించి ఆవిడి పేదరికమునకు ఎంతో కరుణను చెంది
భగవత్పాదులు వెంటనే మహాలక్ష్మీదేవిని స్తుతించి కనకధారా స్తోత్రమును విరచించి ఆవిడ యొక్క వాకిట్లోనే బంగారపు ఆమలక వృష్టిని భగవత్పాదులు కురిపించారు. ఇది వారి యొక్క 8వ ఏట లోపే జరిగిన సంఘటన వారి యొక్క తపశ్శక్తిని, వారి యొక్క అపారమైన కరుణను మనకి చూపిస్తున్నది. వారు 8వ ఏట క్రమసన్యాసమును గ్రహించుటకై గోవింద భగవత్పాదాచార్యుల వద్దకు వెళ్ళారు. వీరు ఉన్నది అప్పటి వరకు జన్మించింది పెరిగిందంతా కేరళలో. అయితే నర్మదా నదీ తీరంలో ఉండే గోవింద భగవత్పాదుల యొక్క ఆశ్రమం వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? సర్వజ్ఞుడైన శంకరుడికి గురువును వెతకాల్సిన అవసరం ఏముందని చెప్పంటే, అక్కడ విద్యారణ్య మహాస్వామి వారు వ్రాసిన శంకర దిగ్విజయంలో చక్కని మాట అక్కడ రాశారు. సంప్రదాయ పరిపాలన బుద్ధ్యా, ఆత్మవిద్యను గురుముఖతనే గ్రహించాలి అనే సంప్రదాయమును లోకానికి చాటడానికి వారు గోవింద భగవత్పాదాచార్యుల వద్దకు వెళ్ళి వారి నుండి విధివత్తుగా సన్యాసాన్ని గ్రహించి అటుపై వారి యొక్క ధర్మ ప్రచారమును ప్రారంభించారు. వారు బదరికాశ్రమంలో ప్రస్థానత్రయీ భాష్యములను విరచించారు. అనగా దశోపనిషత్తులకు, అలాగే భగవద్గీతకు, బ్రహ్మసూత్రములకు భాష్యములు మాత్రమే కాక సనత్సుజాతీయ, విష్ణు సహస్రనామ, లలితా త్రిశతులకు భాష్యములు, నృసింహ తాపనీయోపనిషత్తుకు కూడా భాష్యము, వీటిలన్నింటినీ కూడా భగవత్పాదులు వారి యొక్క 16వ ఏట లోపే విరచించారు. అష్టవర్షే చతుర్వేది, వారి యొక్క 8వ ఏట కల్లా చతుర్వేదముల యొక్క అధ్యయనం సంపన్నమైనది. ద్వాదశే సర్వశాస్త్రవిత్, 12వ ఏట కల్లనే వారు అన్ని శాస్త్రములను స్వాధీనం చేసుకున్నారు. షోడశే కృతవాన్ భాష్యం, 16వ ఏటనే బదరికాశ్రమంలో నిరవధ్యములైన భాష్యములను వారు విరచించారు. ద్వాత్రింశే మునిరభ్యగాత్, 32వ ఏట వారు అవతారమును చాలించారు. ఈ చివరి 16 సంవత్సరాలు భగవత్పాదుల యొక్క జీవితంలో, ఆ చివరి 16 సంవత్సరాల్లో వారు ముమ్మారు ఆసేతు శీతాచలం పాదయాత్ర చేసి ఎన్నెన్నో ధర్మకార్యాలను చేశారు. ఎన్నో దేవాలయాలను సంస్కరించారు. తిరుపతిలో ధనాకర్షణ యంత్రమును స్థాపించారు. దాని యొక్క ప్రభావము నేటికి మనకి ప్రత్యక్షమే. అదేవిధంగా కాంచీపురంలో అమ్మవారికి అక్కడ వామాచారం ప్రకారం కొన్ని పూజలు జరుగుతుండగా ఆ వామాచారమును వారు అక్కడ ఆపించి అక్కడ మళ్ళీ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అక్కడ అమ్మవారి యొక్క ఆరాధనను సన్మార్గములో సమయాచారం ప్రకారం అక్కడ వారు ప్రవర్తింపజేశారు. ఈ రకంగా బదరికాశ్రమంలో అక్కడ నారాయణమూర్తి లోపించగా మరల అక్కడ నారాయణమూర్తిని మళ్ళీ స్థాపించారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలను వారు సంస్కరించారు. ఇది మాత్రమే కాక ఎంతోమంది పండితులతో వారు వాదము చేశారు. వాదం అంటే గొడవ పెట్టుకోవడం కాదు, తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఇద్దరు విద్వాంసులు చేసే చర్చ. అటువంటి చర్చలలో వారు చక్కగా ఆ కాలం యొక్క విద్వాంసులందరికీ కూడా ఎవరెవరైతే ఇతర సిద్ధాంతాల యొక్క భ్రాంతిలో ఉన్నారో వారందరికీ కూడా యుక్తియుక్తంగా, హేతుబద్ధంగా, సాత్వికంగా వారు ఈ అద్వైత సిద్ధాంతాన్ని చెప్పి ఒప్పించి ఈ తత్వమును వారు ప్రచారం చేశారు. అయితే ఈ కార్యక్రమం అంతా కూడా వారి యొక్క కాలంలో సరిపోయింది. ఈ దేశయాత్ర వల్ల, దేవాలయ సంస్కరణ ద్వారా, ఈ పండిత చర్చల ద్వారా భగవత్పాదుల కాలంలో ఈ ధర్మమునకు ఒక సుస్థిరమైన ఉనికి వచ్చింది. అయితే మహాత్ములు ఎప్పుడు కూడా తాత్కాలికమైన ఉపాయాలతో సంతృప్తి పడరు. వారి యొక్క పనిని ఎల్లకాలానికి సాగేటట్టుగా, వారు చేసిన పని ఒక శాశ్వతమైన ప్రయోజనాన్ని మనకి అందించేటట్టుగా ఉండడానికే మహాత్ములు ప్రయత్నిస్తారు. ఈ విషయమును గ్రహించి భగవత్పాదుల వారు దేశం యొక్క నలుమూలల్లో 4 వేదాలకు ప్రతిరూపంగా 4 ఆమ్నాయ పీఠాలను ప్రతిష్ఠించారు. ఈ భారతదేశం అనేది యజ్ఞభూమి, కర్మభూమి. యజ్ఞానికి 4 ద్వారాలు. కాబట్టి ఆ 4 ద్వారాలకి ప్రతీకగా యజ్ఞభూమిగా ఈ భారతదేశాన్ని సంభావించి 4 ద్వారాలకు ప్రతీకలుగా, 4 వేదాలకు ప్రతినిధులుగా 4 ఆమ్నాయ పీఠాలను భగవత్పాదులు స్థాపించారు. 2 మోక్షపురులలో, 2 తపస్థలాల్లో వారు ఈ పీఠాలను స్థాపించారు. పూర్వ దిక్కులో అంటే తూర్పున పురీ క్షేత్రములో, దక్షిణ దిశలో శృంగేరి క్షేత్రంలో, పడమట ద్వారకా క్షేత్రంలో, ఉత్తరాన బదరీ క్షేత్రంలో ఈ పీఠాలను స్థాపించి వాటిలో వారి యొక్క శిష్య ప్రధానులైన పద్మపాదాచార్య, సురేశ్వరాచార్య, హస్తామలకాచార్య, తోటకాచార్యులను
అక్కడ అధిపతులుగా నియమించి వారి యొక్క పరంపరను కొనసాగించారు. ఆ పరంపర ద్వారా నేటికి కూడా అవి ధర్మానికి పెట్టని కోటలుగా, తత్వజ్యోతులుగా దేశానికి, ఆస్తికులందరికీ కూడా ఆ పీఠ సంప్రదాయాలు మార్గదర్శనం చేస్తున్నాయి. ఈ విధంగా వారి యొక్క 32 ఏళ్ల జీవితంలో అత్యద్భుతమైన కార్యాలను సాధించిన భగవత్పాదులు ఈ ధర్మానికి ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఆ కాలంలో మతాల యొక్క కలహానికి కారణం ఏమిటంటే రూపభేదం వల్ల ఈశ్వరులో కూడా భేదం ఉంది అని అనుకోవడం. నేను ఆరాధించే రూపము, నేను ఆరాధించే నామధేయము ఇవి మాత్రమే పరమాత్మకు ఉండేవి. ఇతరులు ఆరాధించే రూపము, ఇతరులు సంభావిస్తున్న నామము కాదు పరమాత్మకు ఉండేవి అనే ఒక భ్రమలో పడి రకరకాల మతాలు కలహిస్తున్నాయి. అందుకనే ఈ ఈశ్వరుడి యొక్క అన్ని రూపాలను స్థితిస్తూ భగవత్పాదులు చక్కని స్తోత్రాలను కూడా వ్రాశారు. ఆ స్తోత్రాలు కూడా నేటికి జనుల యొక్క నోళ్లల్లో విపులమైన ప్రచారమును పొందుతున్నాయి. కాలభైరవాష్టకము కానీ, భజగోవింద స్తోత్రం కానీ, అన్నపూర్ణాష్టకం కానీ, శివానంద లహరి, సౌందర్య లహరి, గణేష పంచరత్నం, ఈ స్తోత్రాలు తెలియని హిందువులంటూ ఉండరు. ఆ కాలంలో రాసిన స్తోత్రాలు నేటికి కూడా జనులకు వారి యొక్క నిత్య జీవితంలో ఈశ్వరారాధనలో భాగం అయిపోయిన స్తోత్రాలను భగవత్పాదులు మనకు అందించారు. వీటిలన్నిట్లో కూడా ఈ ఒక్క ఈశ్వరుడే ఈ రూపాలన్నిట్లో కనపడుతున్నాడు, ఈ రూపాలన్నీ ధరించి కనపడుతున్నాడు. అందుకనే ఈ స్తోత్రాలు మనం చూసినట్లయితే ఒక దగ్గర శివ అనే నామధేయం ఉంటుంది, మరొక దగ్గర ఏదో నరసింహ అనే పేరు ఉంటుంది, ఇంకో దగ్గర గణేష అనే పేరు ఉంటుంది. అయితే ఈ దేవతల యొక్క తత్వాలన్నీ కూడా ఒకటే ఉంటాయి. ఉదాహరణకి మనం దక్షిణామూర్తి స్తోత్రాన్ని తీసుకున్నట్లయితే ఈ స్తోత్రంలో నిజానికి దక్షిణామూర్తి యొక్క రూపం గురించి పెద్ద ప్రస్తావన ఉండదు. దీంట్లో చెప్పింది ఏమిటంటే ఒకటే పరమాత్మ తన యొక్క లీల వల్ల మొత్తం ఈ ప్రపంచాన్ని కల్పిస్తున్నాడు, తనే ఈ ప్రపంచాన్ని పోషిస్తున్నాడు, ఈ ప్రపంచం చివరికి లయమయ్యేది తనలోకే, ఈ పరమాత్మ యొక్క చైతన్యమే జీవుడిలోనూ కనపడుతున్నది, ఆ పరమాత్మ దక్షిణామూర్తి, తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అనే విషయాన్ని చెప్పారు. మళ్ళీ సరిగ్గా అదే విషయాన్ని మనం అన్వయించుకున్నామంటే మళ్ళీ నరసింహకరావలంబ స్తోత్రంలో ఏం చెప్పారంటే నేను సంసారంలో మునిగిపోయి ఉన్నాను, ఈ సంసారానికి అతీతమైన నువ్వే నాకు చేయూతనిచ్చి నన్ను ఉద్ధరించాలి. కాబట్టి మళ్ళీ ఏ తత్వాన్ని అయితే దక్షిణామూర్తిలో భగవత్పాదులు చూశారో అదే తత్వాన్ని మళ్ళీ భగవత్పాదులు నరసింహస్వామిలో కూడా చూశారు. అదేవిధంగా గణేష పంచరత్నంలో కూడా చాలా దగ్గరలో మనకి ఇటువంటి మాటలు కనపడుతూ ఉంటాయి. గణపతికి ఒక ప్రత్యేకమైన రూపం ఉన్నప్పటికీ తత్వం మాత్రం మళ్ళీ ఆ ఈశ్వర తత్వమే, సృష్టి స్థితి లయలు చేసి ఆ పరమాత్మ యొక్క తత్వమే. దీన్ని భగవత్పాదులు మనం ఊహించాల్సిన అవసరం లేకుండా చాలా దగ్గర స్పష్టంగా చెప్పారు. వారి యొక్క మొదటి స్తోత్రమైన ఆ కనకధారా స్తోత్రంలోనే గీర్దేవతేతి, గరుడధ్వజ సుందరీతి, శాకంభరీతి, శశిశేఖర వల్లభేతి, సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయి, తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని స్పష్టముగా చెప్పారు. త్రిభువనైక గురోహ, ముల్లోకాల యొక్క అధిపతి అయిన ఈశ్వరుడు యొక్క శక్తి అని పేరు పెట్టారు. లక్ష్మీదేవి అని చెప్పి కూడా ఈ స్తోత్రంలో స్పష్టంగా అనలేదు. ఈ శక్తి యొక్క పేర్లు ఏమిటి అని చెప్పంటే గీర్దేవత, వాగ్దేవత అయిన సరస్వతి అనేది ఒక పేరు ఈ శక్తికి. అదేవిధంగా గరుడధ్వజ సుందరి, విష్ణు పత్ని అయిన లక్ష్మి, ఇది కూడా ఒక పేరు ఒక రూపం, అదే శక్తికి మరొక నామం మరొక రూపం. అదేవిధంగా శాకంభరి, తన శరీరం అంతా ఈ ప్రపంచానికి కరువు కాలం వచ్చినప్పుడు తన శరీరం మీదనే అన్ని ఆహార పదార్థములను ధరించి, శాకములను ధరించి వచ్చిన శాకంభరీదేవి, ఈ శక్తికే మరొక నామం మరొక రూపం. శశిశేఖర వల్లభ, తనే మరొక రూపంలో మరొక పేరుతో మహాదేవుడి యొక్క అర్ధాంగిగా పార్వతీదేవిగా కనపడుతున్నది. ఈ శక్తి చేసే పని ఏమిటంటే సృష్టి స్థితి ప్రళయకేళుషు సంస్థితాయి, సృష్టి స్థితి లయలను చేసేది ఈ శక్తి మాత్రమే అని స్పష్టంగా సకల దేవతల యొక్క సమన్వయాన్ని భగవత్పాదులు కలిగించారు. కాబట్టి భగవత్పాదులు అప్పుడు పెట్టిన తత్వ ప్రతిష్ఠ కానీ, భగవత్పాదులు ఆ కాలంలో స్థాపించిన పీఠాలు కానీ, భగవత్పాదులు ఆ కాలంలో సనాతన ధర్మానికి సాధించిన ఐకమత్యం కానీ, ఇవే సనాతన ధర్మానికి రామరక్షలై నేటికి కూడా మన సనాతన ధర్మానికి రామరక్షగా ఉంటున్నది. సనాతన ధర్మం నేటికి ఉన్నదంటే అది కేవలం ఆనాడు 12 శతమానాలకు పూర్వం భగవత్పాదులు చేసిన అనుగ్రహం అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టే ఆస్తికులందరూ కూడా తప్పకుండా ఆ ఆచార్యమూర్తికి కృతజ్ఞులై ఉండాలి.
అవతీర్ణశ్చ కాలట్యాం కేదారేంతర్హితశ్చయ చతుష్పీఠ ప్రతిష్టాత జయతాశంకరో గురు అని ఆ ఆచార్యమూర్తి యొక్క స్మరణను, ఆ ఆచార్యమూర్తి యొక్క పూజనమును మనందరం కూడా తప్పకుండా చేద్దాం. స్వస్తి.